श्री साईनाथाय नमः। మన ఈ కాలేజీ ఫెస్టివల్లో అన్ని కాంపిటీషన్స్ గెలిచి మొదటి స్థానంలో ఉన్న మిస్టర్ బాబీ కృష్ణని ఈ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ కమ్. అలాగే ఫోక్ డ్యాన్సులోను, కూచిపూడిలోను, తరువాత పెయింటింగ్లోను అంటే డ్రాయింగ్లోను మొదటి బహుమతి పొందిన మాళవికను కూడా ఈ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను, రమ్మంటున్నాను, స్వాగతిస్తున్నాను, అంటే ఇన్వైట్ చేస్తున్నాను. అయ్యో సారీ మాళవిక. ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? ఓ పొద్దునే తాగున్నావా? కూల్ డౌన్ మాళవిక. నిన్ను చూస్తే నేనే కాదు ఎవరైనా టచ్ చేయాలని చూస్తారు కదరా. ఇలాగైతే మీరు తొందరగా చేస్తారు. రే గోవింద్, ఫాదర్ వస్తున్నారా? నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏమైంది నీకు? చెమటలు కూడా పడుతున్నాయేంటి? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అంటే పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరము, ఆరోగ్యం బాగుండదు, నువ్వు చనిపోతావు, ఇలా నువ్వు చేయకూడదు. నేను సిగరెట్ తాగట్లేదు ఫాదర్, పట్టుకుని చూస్తున్నాను. ఇదిగో చూడండి. ఈ రోజు ఒక మంచి రోజు కాబట్టి మీరందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేయాలని, మీరందరూ ఆహ్లాదకరంగా ఉండాలంటే నేను చెప్పే మాటలు మాత్రమే వినండి. మీ అందరినీ చెడగొడుతున్నాడే ఆ బాలకృష్ణ ఎక్కడా? ఓకే. బాలకృష్ణ ఆగక్కడ, ఆగవయ్యా. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? లేట్ అయింది, ప్రోగ్రామ్ మొదలు పెట్టు. నేను కొంచెం బాత్రూమ్ దాకా వెళ్ళొచ్చాను. ఫ్రాక్చర్. అదే మీరు బాత్రూమ్కి వెళ్ళాను కదా, మీరు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక అలా అన్న ఫాదర్. అయ్యో, ఏంటయ్యా అది? నాకు తెలీదు. మూత ఫాదర్. ఇది మంచిది కాదు. ఇది మంచిదే. ఈ రోజు మంచి రోజు కాబట్టి నేను నిన్ను ఏమీ అనదలుచుకోలేదు. మంచి రోజు అయితే ఫాదర్స్ మందు కొట్టచ్చా? వెళ్ళి పని చూడు. ఫాదర్ మొత్తం తాగేసేకండి. ఏంటో ఇది? ఏమన్నా? ఏం లేదు. కంగ్రాచులేషన్స్ బాబీ, రియల్లీ సూపర్. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ నిజంగా అంత నచ్చిందా? చాలా బాగుంది. కంగ్రాట్స్. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అప్పుడే చేయకు. ఓన్ కంపోజింగ్. ఓన్ కంపోజింగా? ఎవరిది? అది బాబీ చేశారు. మేము కూడా సహాయం చేసామనుకోండి, మీరేమనుకోదు. అందరూ కష్టపడితేనే కదా ఇంత బాగా వచ్చింది. అయితే నా పర్ఫార్మెన్స్ కూడా చూసారనమాట మీరు. చాలా థ్యాంక్స్.
డేర్ బాబీ, ఈ రోజా పువ్వు మన ఇద్దరి స్నేహానికి గుర్తు. ఈరోజు నీ పాట విన్న తర్వాత నాకు నీ మీదున్న ప్రేమ ఇంకా పెరిగింది. కానీ నేను ఎవరో అన్న విషయం నీకు చెప్పను. చెప్పే ధైర్యం నాకు లేదు. నేను ఎవరో అని చెప్పిన తర్వాత నువ్వు నాకు ఇష్టం లేదని చెప్తే నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ థింక్ ఆఫ్ ఇట్. నీకు నేను ఇష్టమైనట్టయితే నువ్వే నన్ను వెతికి పట్టుకోవాలి. ప్రేమతో నీ డాష్ 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 డాష్. ఎవరు? ఏమా పోరా. ఏరా, ఇంతకన్నా నీకు అదృష్టం వస్తుందా? నిన్నెవరో ఒక అమ్మాయి గాఢంగా ప్రేమిస్తుంది. తనెవరో తెలియక నువ్వు పడుతున్న బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండరా. తనెవరో మనం కనిపెట్టి తీరుతాం. ఓకే? అరే అరే, నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉందిరా. నేను ఇంత గ్లామర్ గా ఉన్న ఏ అమ్మాయి నన్ను అసలు చూడట్లేదు. ఎందుకని? నువ్వు ఆపరా. పిచ్చి గడ్డం ఒకటేసుకునే. ఎవరు? ఎందుకు వచ్చారు? బెగ్గర్సా ఏంటి? నీకు చాలా సార్లు చెప్పాను నా డ్రెస్ వేసుకుని మందు కొట్టొద్దని. అయినా చేస్తున్నావు. అర్థం కాలేదా? అందుకేగా నువ్వు ఎవరని అడిగింది. నువ్వు పనివాడివి, పనోడిలాగానే ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు సీరియస్ గా చెప్పావా, తమాషాగా చెప్పావా? సీరియస్ గానే చెప్పా. సీరియస్ అయితే ఓకే, తమాషా అయితే నాకు నచ్చదు. అర్థమైందా? ఈయన కాదురా, లేబరా అయింది. తిరిగి డబ్బా చూపిద్దాం. ముందు అయ్యో బాబీ సారా, ఎప్పుడొచ్చారు? ఏం తెలియనట్టు. అయ్యో, ఇంకొక పెగ్గు తాగుతారా సార్? అయ్యో వద్దయ్యా, ఈ వాళ్ళకి చాలు. సరే గాని తినడానికి ఏమైనా తీసుకురా. ఏం లేదు. వేడి వేడిగా ఏమైనా తీసుకురా. ఏమీ లేదు. ఏదో ఒకటి తీసుకురా. లేదు చెప్తుంటే కదా. ఏం లేదు. క్షమించాలి, మందులో ఉండి ఏమీ వండలేదు. ఏమనుకోవద్దు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయిరా. ఐడియా ఏంటి? మనం బయటికి వెళ్ళి తిన్నాం. ఓకే, నేను వస్తా. అక్క, కొంచెం చట్నీ. ఇప్పుడే తీసుకొస్తా. ఏను అంటూనే చంద్రికో చంద్రికో చట్నీ వేస్తున్నావే చంద్రికో చంద్రిక చంద్రికో చంద్రిక చంద్రికో చంద్రిక. నాకు ఒక ఆమ్లెట్. ఆమ్లెట్ ఇస్తానులేరా, ముందు ఇచ్చింది తిను. ఇదిగో ఓం ప్లేట్. ఏంటి ఓం ప్లేట్? ఛే అక్క, నీ ప్లేట్ బద్దలైపోయింది. వీడి దగ్గర డబ్బులు తీసుకో. తీసుకుంటాను. అందరూ ఇక్కడే ఉన్నారే. బాగుంది. పాట చాలా బాగుంది. నువ్విప్పుడు పెద్ద హీరో కదూ. గొడవ చేయకుండా వెళ్ళరా. నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నీకు కృష్ణుళ్ళ ఫ్లూట్ వాయించడం తప్ప గిటార్ వాయించడం రాదుగా. హీడేవుడు ఓ love.com. ఎలా ఉందిరా నీ లవ్ వ్యవహారం? వినోద్, ఇక్కడేం గొడవ చేయదు, వెళ్ళు. నువ్వెవడరా నాకు చెప్పడానికి? రేయ్, నువ్వు కాలేజీలో పెద్ద పోటుగాడివై ఉండొచ్చు, కానీ నువ్వు నాతో పెట్టుకున్నావంటే మసైపోతావరా. వీళ్ళు నా తమ్ముళ్ళు. పోర దొంగ. నిన్ను నేను వదలను. నా తడ కళ్ళు మూసుకోండి. ఈడేదో చూపిస్తాను. చూసుకోరా. హలో హలో బాబీ కృష్ణ. బాబీ నేను అంటే నేనే. రోజ్ లెటర్ మర్చిపోయావా? అరే, ఇది ఆ రోజు ఉత్తరం చదివాను, కానీ నువ్వు ఎవరో అన్నది చెప్పలేదే. నేనెవరైతే నీకే. నాకు బాబీ అంటే ఇష్టం, చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. అందుకే నేనెవరో నువ్వే వెతికి పట్టుకో. కంగారు పడద్దు. ఒకరోజు వచ్చి నేనెవరు ఏంటి అనేది వివరంగా చెప్తాను. సో స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. ఛే, అసలు దీన్ని ఎలారా కనుక్కోవడం? అందుకే అందం ఎక్కువగా ఉండకూడదని చెప్పేది. నాకు ఇలాంటి ప్రాబ్లం ఉండేది. మీ వయసులో ఉన్నప్పుడు ఆడవాళ్ళందరూ నా వెనకబడి చచ్చేవాళ్ళు. కొట్టడానికే? అది కాదురా, లవ్ లెటర్స్ తెగ రాసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. రోజుకి మినిమం 3 లెటర్స్ వచ్చేవి. నువ్వు నవ్వకరా. హృదయమని కోవెలలు నిన్ను తలచానే దేవతల, ఒక వెల్లువలా పాడేదని నీ తలపులనే ఫుల్లుగా. చెప్పేది వినరా. ఇలా కట్టలుగా ఉత్తరాలు వచ్చేవి. మరి ఆ తర్వాత ఏమైంది? ముందు నేను కళ్యాణిని ప్రేమించాను, తనకు పెళ్ళైపోయింది. తర్వాత నేను మేనకను ప్రేమించాను, తను లేచిపోయింది. చివరిగా నేను కరుణను ప్రేమించాను, తనకు నా మీద కరుణే లేదు. దాంతో నా ప్రేమ పురాణం ఆపేశా. బాబీ, నువ్వు బాధపడకు, తన్ని మనం వెతుకుతాం. ఎలా? ఫుల్ కొట్టించు. ఐడియా చెప్తా. ముందు ఐడియా చెప్పు, తర్వాతే మందు. నీ క్లాసులో నీ పక్కనే కూర్చొని నీ వైపు చూపుల బాణాలు విసిరే అమ్మాయి ఎవరైనా ఉందేమో చూడు.
నువ్వు తన వైపు చూడగానే తన మొహం సిగ్గుతో మొగ్గలేస్తుంది. తను కూడా ఓరగా నీ వైపు చూస్తుంది. అంతే, లైన్ క్లియర్. అర్థమైందా? కనులు కనులు కలిశాయంటే ప్రేమానుదానర్థం. అంతే. ఐఎమ్ ష్యూర్ ఇది ఆమె పనే. ఎవరి పని? మాళవిక, ఇంకెవరు? ఈరోజు నేను ఆమె మొహంలో ఆ భావాల్ని చూశాను. అరే, నువ్వు అనుకున్నట్టు ఆమె అలాంటి పని చెయ్యదు. నీ మనసు అలా చెబుతోంది అంటే తనంటే నీకు చాలా ఇష్టం. ఇష్టమే అనుకో. సరే బండిది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గ్రీన్ సిగ్నల్. బాలు, ఇక్కడ ఏంట్రా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గ్రీన్ సిగ్నల్ ఆఫ్ యువర్ లవ్. నీ ప్రేమ పచ్చ జెండా ఊపుతావని నేను చూస్తున్నాను. ఇప్పుడు నాకు అర్థమైందిరా, ఇది తన పనే. ఇక చాలు. అరే గోవిందడి, అటు చూడు. హాయ్ ఫ్రెండ్స్. రే, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఓ చిన్న ఇంటర్వెల్ తీసుకోండి. రేపు మనకు సెలవు కదా, ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. రేపు మన అందరం కలిసి గోల్కొండ వెళ్తున్నాం. చాలా బాగుంది. లంచ్ నేనే ఇప్పిస్తాను. చాలా బాగుంది. కానీ మరి బిల్ ఎవరు పే చేస్తారు? బిల్లు తనే పే చేస్తుంది. ఇలా పే చేసుకుంటూ పోతే తన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అవుతుందిరా. అది నేను మేనేజ్ చేస్తాను. నువ్వు మేనేజ్ చేసే కదా ఇక్కడికి తెచ్చావు. ఆగాగు. రేపు మనందరం గోల్కొండ వెళ్తున్నాం. ఓకే. ఈ అమ్మాయిలు ఎవరు తెలుసా? వీళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకోండి, కానీ వీళ్ళ వెనక మాత్రం ఒకడు పడుతుంటాడు. కావాలంటే ఏ అమ్మాయి వెనకైనా వాడు పడతాడు. కాగితం వెనక అమ్మాయి అని రాసిస్తే ఆ కాగితం వెనక కూడా పడతాడు. వాడే చిన్ని కృష్ణ, కేపీ చిన్ని కృష్ణ. ఇది వాడి పేరు, వాడి పనే ఇది. హలో 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 హలో, ఒక్క నిమిషం ప్లీజ్. నా పేరు కేపీ చిన్ని కృష్ణుడు, కోడిపుంజుల చిన్ని కృష్ణుడు. నన్నందరూ హృతిక్ రోషన్ అని పిలుస్తారు. మీ పేరు? పేరు ఏంటి ఆలోచిస్తున్నారు? దీని పేరు అమృత, నా పేరు స్వప్న. మంచి పేరు, నాకు నచ్చింది. నిజం చెప్పాలంటే నేను ఆడవాళ్ళతో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. మనం అక్కడికి వెళ్ళి కాస్త తింటూ మాట్లాడుకుందామా? భయపడద్దు, నేను బిల్ పే చేస్తాను. ఎందుకంటే మీకు ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. చూడండి, నా జేబులో రిజర్వ్ బ్యాంక్ ఉంది. అలానే కాదు, ఇంకా మా ఫ్రెండ్స్ రావాలి. ఏంటండి ఆలోచిస్తున్నారు? వాళ్ళని కూడా రమ్మని చెప్పండి. నాకు ఆడవాళ్ళతో మాట్లాడటం, తిరగటం, వాళ్ళకి ట్రీట్ ఇవ్వటం నాకు చాలా ఇష్టం. ఆడవాళ్ళు ఎంతమంది వచ్చినా పర్వాలేదు. జీవితంలో సగభాగం వాళ్ళతోనే గడుపుతున్నాను. మాక్సిమం లైఫ్ ఆడవాళ్లతోనే. ఇదిగో మా ఫ్రెండ్స్ వచ్చారు. అప్పుడే వచ్చేసారా? హాయ్ గర్ల్స్. బాయ్సా? ఇతను చిన్ని కృష్ణ, నా ఫ్రెండ్. వీడు సురేష్, బాబీ, ఉత్తేజ్. చిన్ని కృష్ణ? చిన్ని కృష్ణుడే. వీళ్ళెవరు? వీళ్ళందరూ జస్ట్ ఫ్రెండ్స్, అంతే. అంతేనా? అమ్మయ్యా. నేను చెప్పిన తన అమృత. నాకు తెలుసు, అమ్మాయి పేరు ఒక్కసారి వింటే నేను మర్చిపోను. అయినా గుర్తు కోసం చెప్పాను. అయితే ఈ రోజు పార్టీ బిల్లు చిన్ని కృష్ణదే. అయితే పదండి, హోటల్ వెయిట్ చేస్తోంది. మరి కమ్ ఆన్, రండి. ఓకే సరే. ఓకే. ఈ హోటల్ మొత్తం మీ సొంతం అని కూడా తినండి. జాగ్రత్త, లేండి. అక్కడ కూర్చోండి. ఇలా రా.
ఈడి పని చూడరా ఉత్తేజ్ లేవరా నేను మన ఉత్తేజ్కి ఏదో ఒకటి తీసి ఇవ్వాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మందేనా? కాదు, 10 చపాతీలు విత్ తందూరి చికెన్. వీడు కొన్నది కాదు. నేను చెప్తాను. నేను వీడు హోటల్కి వెళ్ళే దారిలో చెవులో పోడు కనిపించాడు. వాడి పేరు చిన్నకృష్ణ. మాకు కావాల్సినవన్నీ తెప్పించుకొని బిల్లు వాడి చేత కట్టించాం. వాడి పని గోవిందా. మీకెప్పుడు ఇతరులను ముంచడమే కదా పని. అయ్యో, మీరు వెళ్ళినప్పటి నుంచి 10-15 ఫోన్లు వచ్చాయి. ఎవరది? ఇంకెవరు? ఆ అమ్మాయే. ఇదిగో మళ్ళీ వచ్చింది. హలో, ఎక్కడికి వెళ్ళావు? నేను చాలాసార్లు ట్రై చేశాను. ఇప్పుడే కార్లో వెళ్ళడం చూశాను. ఎక్కడికి వెళ్తున్నావు? అవన్నీ నీకెందుకు? నాకు కావాలని అనుకో. రేయ్, తన లైన్లో చాలాసేపు ఉంచి తన పేరేంటో కనుక్కో. నిజంగా నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు రోజుకు ఒక్కసారైనా నీతో మాట్లాడకపోతే నాకు నిద్ర పట్టడం లేదు. అయ్యో, నాకు కూడా. కానీ నువ్వెవరో నాకు చెప్పడం లేదు. నన్నేం చేయమంటావు చెప్పు. అమ్మ దొంగ, నువ్వే కనుక్కో. ఏంటి, నన్నే కనుక్కోమంటావా? నువ్వు చెప్పవా? సరే అయితే నేనే కనుక్కుంటా. సరే కనుక్కో. విష్ ఆల్ ది బెస్ట్. నేను ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను. మళ్ళీ చేస్తాను. ఏం చేయనురా, తన పేరు చెప్పడం లేదు. నాకు ఫుల్ తీసిస్తే నేనే ఓ మంచి ఐడియా చెప్పు. ఫుల్ తీసిస్తాం గానీ ఐడియా చెప్పరా. ఇప్పుడు మీరు ఏ హోటల్కి వెళ్ళొస్తున్నారు? ఓయాసిస్కి. ఒయాసిస్ నుంచి మన రూముకి రావాలంటే 3 కిలోమీటర్ల దూరం ఉంది. మీరు కారులో వచ్చేది తను చూసింది కాబట్టి మీరు చేసే ప్రతి పని ఆమె జాగ్రత్తగా గమనిస్తోందని అర్థం. అంటే ఈ 3 కిలోమీటర్ల లోపు ఉన్న ఇళ్లలోంచే మీకు ఫోన్ వస్తుందని అర్థం. ఈ సోదిలో ఐడియా ఎక్కడుందిరా? వీడు చెప్పే దాంట్లో అర్థం ఉంది. ఇది చాలా రోజుల నుంచి నా వెంట పడుతుంది. మనందరం ఎక్కడికి వెళ్ళినా సరే తను తెలుసుకుంటోంది. అయితే మనం ఎలా కనిపెట్టాలి? ఇప్పుడు నాతో రండిరా, నేనే చూపిస్తాను. ముందు ఫుల్ అరేంజ్ చేయండి. అయితే టచింగ్స్ కూడా రెడీ. ఫైన్, ఓకే. ఓకే ఫైన్. ఇప్పుడు నీ బండి తీసాడు రా. సూపర్ రా మావా. చెయ్యి వదిలి చేతిలో ఫుల్ పెట్టండి. ఫోన్ వస్తుంది. త్వరగా 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 రండి. తలుపు తీయండి. అయ్యో, కీసు. ఆ కిటికీలో ఉందేమో చూడు. నేను చూస్తాను. త్వరగా త్వరగా చూడరా. ఇక్కడ కార్లో ఉంది, కార్లో ఉంది. ఒక్క నిమిషం. త్వరగా వెతకరా. తీసుకో త్వరగా. దొరికింది. వస్తున్నా. అయ్యో, ఒక్క నిమిషం. కింద పడేసావు కదరా. అయ్యో, పడిపోయింది. సరే త్వరగా తీరా. కట్ అయిపోయింది. అయ్యో, ఇంత హెల్ప్ చేస్తే ఇదా నాకు ఇచ్చేది? హలో, ఏంట్రా అది? పిచ్చోళ్ళ కార్కి పసుపు రిబ్బన్ కట్టి తిరుగుతున్నావు. నేను చూశాను. నేను చెప్పానుగా. అంటే నువ్వు అది చూసావా? అందుకే నేను రిబ్బన్ కట్టాను. ఇప్పుడు నువ్వెవరో నాకు తెలిసిపోయింది. ఫోన్ కట్ చేసింది. ఆవిడ నిన్ను కట్ చేయకుండా ఉండాలంటే హాస్టల్కి ఫోన్ చేయి. సరే, మరి నాకు హాస్టల్ నెంబర్ తెలియదే. 453180. హలో హలో, సెయింట్ మేరీస్ హాస్టల్. మాళవికని పిలుస్తారా? ఒక్క నిమిషం. ఆ. మాళవిక, నీకు ఫోన్ వచ్చింది. హలో. ఎందుకు ఫోన్ కట్ చేసావు? ఫోన్ కట్ చేశానా? నువ్వెవరు? నేను తెలీదా? సరే చెప్తాను. నా పేరు బాబీ. ఇప్పుడే కదా నా ఫోన్ చేసి కట్ చేసావు. రోజు నువ్వే నాకు ఫోన్ చేస్తున్నావు అన్న విషయం నాకు తెలుసు. మర్యాదగా ఇప్పటికైనా ఒప్పుకో. చూడు బాబీ, నేను ఇంతవరకు నీకు ఫోన్ చేయలేదు, లెటర్స్ రాయలేదు. నేను ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్గా చెప్తాను, అంతేగాని ఇలాంటి చీప్ రొమాన్స్ నాకు ఇష్టం ఉండదు. అరే ఇలా ఎవరా? చూడండి, మీరు చాలా రోజుల నుంచి మా వాడిని సతాయిస్తున్నారు. ధైర్యం ఉంటే చెప్పండి ఐ లవ్ యూ అని. మా వాడికి మీరంటే చాలా ఇష్టం. ఏంటి నువ్వు సీరియస్గా రాస్తున్నావు? ఏది చూపించు.
అరే చాలా బాగుంది. హే, టైం పాస్గా చేశాను. అయినా బాగుంది కదా, కానీ ఒక తోక పెడితే ఇంకా బాగుంటుంది. ఇదిగో. ఎందుకు ఇలా చేసావు? ఎంత కష్టపడి డ్రా చేశానో తెలుసా? అది సర్లే, దా వెళ్దాం రా. హలో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉన్నాను. నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నారా? వస్తున్నారా? ఏంటది? నేను చెప్పానుగా, ఒక అమ్మాయి మా వాడికి ఫోన్ చేస్తుందని. ఆ అమ్మాయి ఉత్తరం రాసింది. ఓ అదా. వినోద్ నాకు అన్నీ చెప్పాడు. బాబీ, నీకు మాలవిక మీద అనుమానంగా ఉంటే హ్యాండ్ రైటింగ్ చూసి కనిపెట్టచ్చు కదా. నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? హ్యాండ్ రైటింగ్ చూసి కనిపెడతాను. థ్యాంక్స్ అఖిల. ఇదేగా మాలవిక సీటు. నువ్వు ఆ లెటర్ తీ. రే, నువ్వు చెప్పింది నిజమేరా? ఆ హ్యాండ్ రైటింగ్ ఇది వేరుగా ఉంది. బావా, ఇక్కడ నీ ఫోటో కూడా ఉందిరా. ఏది? కానీ ఇక్కడ తేడా ఉందిరా. ఏంట్రా అది? దీనికి తోకుంది. తను ఇలాంటి పనులు కూడా చేస్తుందా? తను వదలకూడదురా. నువ్వురా. వదలరా. నిన్న మాల్స్ రియల్లీ సూపర్ తెలుసా? ఆఫ్ కోర్స్ చెప్పాను కదా. దట్స్ వై. హలో మేడం. హలో. ఏంటిది? ఇది మీ డ్రాయింగ్. ఆహా, అది మాకు అర్థమైంది, కానీ దీన్ని ఎవరు గీశారు? నేనే వేశాను. ఎందుకు వేసావు? అది నా ఇష్టం. మీ ఇష్టమే కాదనం, కానీ ఈ తోక ఎందుకు పెట్టారని అడుగుతున్నాం. అది అది నేను వేయలేదు. మరి ఈ తోక ఎవరేశారు? నాకు తెలీదు. నీకేమీ తెలీదు. వదిలే బాబీ. నీకు తెలీదు బాబు. నాకు తెలుసు. నువ్వే రోజు నాకు ఉత్తరం రాసి ఫోన్ చేస్తున్నావు. కేసు పెడతా. అలా అయితే నువ్వు వెళ్ళి కేసు పెట్టు. రారా, వెళ్ళి కేసు పెడదాం. ఇది వేసుకోటరు. ఐ లవ్ యూ. హలో హలో. పోరా. నువ్వేపా. ఏ చిన్ని కృష్ణ, అతనేం పట్టించుకోవద్దు. హలో అమృత. హాయ్ స్వప్న. నేను కేపీ చిన్ని కృష్ణుడు. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? కోడి పుంజుల చిన్ని కృష్ణుడు. కోడి పుంజైనా సరే, కోడి పెట్టైనా సరే, నాకు నువ్వెవరో గుర్తు రావట్లేదు. అరే, మనం వైఎస్ఎస్ హోటల్లో కలుసుకున్నాం. దాడివేలు కూడా ఉన్నాడు, గుర్తుపట్టలేదా? దాడివేళ నాకు అసలు గుర్తుకు అరే, రాలేదు. గుర్తుపట్టలేదా? మొన్న 12వ తారీఖు వైఎస్ఎస్ హోటల్లో 15 చపాతీలు, ఒక చికెన్ టిక్కా, 4 మటన్ ఫ్రైలు, 2 చికెన్ 65, 2 చికెన్ కర్రీ, 1 వెజిటబుల్ కర్రీ, 5 లస్సీ, 5 ఐస్ క్రీమ్, నాకు ఒక గ్లాసు మంచినీళ్లు, ఇంకా ఇంట్లో ఫ్రెండ్కి పార్సిల్, అన్ని కలిపి 1580 పైసలు. ఇప్పటికీ గుర్తు రాలేదా? వీడికి ఏమైనా పిచ్చా? అయితే మీరు అమృత స్వప్న కాదా? మీరు అనుకున్న వాళ్ళు మేం కాదు. నేను అఖిల, ఇది గీత. ఇలాంటి వాళ్ళని మేము చాలా మంది చూస్తాం. వెళ్ళి పని చూసుకోపోరా. రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు వీళ్ళు కాదా? పార్సల్ తీసుకెళ్ళింది వీళ్ళు కాదా? మరి సినిమా థియేటర్కి తీసుకెళ్ళింది ఎవరు? మొన్న రాత్రి మార్కెట్లో నా చెంప మీద కొట్టింది వీళ్ళు కాదు కదా? అయ్యో. రే, ఇది ఎలా ఉందిరా? అక్కడ బెటరా. నీతో చాలా కష్టం రా. సార్, ఇది కొంచెం ప్యాక్ చేయండి. ఇవి చాలా? ఇప్పటికి చాలండి. మరి ఇంకొకటి కావాలి. అడుగు. అదే ఆడాళ్ళు వేసుకుంటారే. ఆడాళ్ళు వేసుకునేదే? నైటీయా? అది కాదు సార్. ఇంకేంటి? సరే, నేను చెప్తాను నాకు. అది ఆడవాళ్ళు లోపల వేసుకునేదా? పేరు చెప్పు. అది ఎలా చెప్పాలంటే, అది అది దానికి ఎలాస్టిక్ ఉంటుంది, ఉక్స్ ఉంటాయి. మరి బ్రానా? అదే అడుగుతున్నాం. సైజ్ చెప్పండి. అది మాత్రం తెలియదు. సైజ్ తెలియకపోతే ఎలా ఇచ్చేది? వీడికి పెళ్ళై 4 రోజులైంది, అందుకని చెప్పలేకపోతున్నాం. వీడి సైజు 38. ఆ సైజు ఇచ్చేయండి. రే, సారికి 38 సైజు బ్రా తీసుకురా. ఫ్రెండ్స్ ఉంటే ఏమైంది? నేను అడిగింది ఒక్క ముద్దేగా. త్వరగా ఇచ్చేసేయి, త్వరగా. ఏంట్రా చీ, ఫోన్ బిల్ ఎక్కువగా ఎందుకు వస్తుందో అర్థమైందా? వీడి ముద్దుల వల్లే. ముద్దా? అవును, ముద్దు. ఏమనుకోవద్దు. ఇందాక ముద్ర ఇచ్చింది మా ఫ్రెండ్, ఇప్పుడు నేను ఇస్తాను.
ఎక్కడికి వెళ్ళారా అబ్బో మా గురించి తెగ ఆలోచిస్తున్నట్టు. ఉత్తేజ్ ఎక్కడ్రా? ఉత్తేజ్ ఎక్కడ్రా? వాడు వంట చేస్తున్నాడు ఆహా. సరే లోపల నీకు పని ఏంటి చెప్తాను. విషయం? అది సీక్రెట్. రారా. చెప్పరా త్వరగా చెప్పరా. నువ్వు రారా చెప్తాం. రా. మేమిద్దరం కలిసి ఒక కొత్త ప్లాన్ చేశాం. అది మన ముగ్గురికి తప్ప ఇంకొకరికి ఈ విషయం తెలియకూడదు. ఇంకొకడా వాడేవాడు? ఇంకొకడు అంటే బయట వాడనరా గాడిద. ఉత్తేజ్ కూడా. టెన్షన్ పెట్టకుండా త్వరగా చెప్పడరా. అరే లవ్.com మాళవికే మన వాడికి ఫోన్ చేసి ఏడిపిస్తోందని మనకు బాగా తెలుసుగా. అవును. కానీ మనం దాన్ని ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఎలా? దానికో దారి ఎంచుకున్నాం. ఏంటది? మనం వీడిని శ్రీలక్ష్మిగా తయారు చేస్తాం. శ్రీలక్ష్మి గానా? సూపర్ రా. అయ్యో ఏంట్రా ఇది? ఏంట్రా? నేషనల్ హైవేలా ఉంది. అప్ అండ్ డౌన్స్ ఉండాలరా. అయ్యో అయ్యో సారీ. ఇప్పుడు చాలా అందంగా ఉన్నావురా. ఆకలిస్తే తినొచ్చు కూడా. ఇప్పుడు నేను చూస్తే ఎవరైనా వెంట పడతారు. నువ్వే గనక అమ్మాయి ఏంటి? ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది ఎదిరించినా ఈ లక్ష్మినే నా సొంతం అనేవాడిని. సర్లే, నువ్వు నచ్చకపోతే ఏం చేస్తావు? వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక నుంచి నువ్వు ఆడపిల్ల గొంతులోనే మాట్లాడాలి. అర్థమైందా? గౌరీ, మనం కలిసి బ్రతకడం కోసం చావుకైనా నేను సిద్ధం. ఏం బాలేదురా. కాస్త స్వీట్ గా ఉండాలరా. మరోసారి ట్రై చేయి. అలా చెప్పు. ట్రై చేయరా. చెప్పు. మమ్మల్ని ఇద్దరిని ప్రేమిస్తున్నట్టుగా. వినోద్, మనం కలిసి బతకడం కోసం చావడానికైనా నేను సిద్ధమే. ఆ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది. నిన్ను చూశాకే నాకు ప్రేమంటే ఏంటో తెలిసింది. ఇప్పటి వరకు నేను అడిగింది ఏది నువ్వు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తావా? నేను ఒక ఆడదాన్నన్న విషయం మర్చిపోయావా? నేను ఒంటరిగా ఈ గదిలో ఇద్దరు మగవాళ్లతో ఉంటే ఎవరన్నా ఏమన్నా అనుకోరా? ఎవరు ఏమీ అనుకోరు. పాంచాలిని 5గురు పెళ్లి చేసుకోలేదా? మీ పనివాడు ఉత్తేజ్కు తెలిస్తే? ఎవడు ఉత్తేజ్ గాడా? వాడికి తెలిస్తే పోయేదేముంది. అయ్యో కింద పడిపోయానే. లేరా లే. పైకి ఏం చూస్తున్నారా వెదవా? నా ఇష్టంరా. నేను ఎక్కడికైనా ఎక్కుతాను, ఏమైనా చూస్తాను. ఎక్కడా బాబీ సార్? ఇక్కడ బాబీ సార్ వాళ్ళ అమ్మగారు ఈ ఇల్లు నాకు అప్పగించి వెళ్ళారు. ఈ ఇంటి పరువు కాపాడాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నాకు వాళ్ళు జీతం ఇస్తున్నారు. పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మీ ఇద్దరు బయటకు మమ్మల్ని క్షమించరా. అవునరా. ఇదిగో అమ్మాయి, నువ్వు సేఫ్ గా ఉండాలి అంటే వీళ్ళిద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒరేయ్, నన్ను అమ్మాయికుని చేసి ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంటారా మీరు? నీ కాళ్ళు పడుకుంటారా? తప్పైపోయిందిరా, క్షమించరా. అరే ఒక అరగంటలో ఈ అమ్మాయిని పంపించేస్తారా మావా? ప్లీజ్ రా. ఇప్పుడు ప్రేమగా మావ అంటారా? ఇంతకుముందు ఒరే తెరే అన్నా. మీరు మావ అన్నా సరే, ఒరే తెరే అన్నా సరే, ఈ విషయాన్ని నేను బాబీ గారి అమ్మగారికి చెప్పే తీరుతాను. చెప్తాను. ఏమండి, వీళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళు. ఒక్కసారి వదిలేయండి. డబ్బు కోసమే నేను ఈ పని చేస్తాను. డబ్బు కోసం నువ్వు ఏమైనా చేస్తా? పో బయటికి. అయ్యో ఇప్పుడేం బస్సులు ఉండవురా. ఒంటరిగా తను ఎలా వెళ్తుంది చెప్పు. బస్సులు లేకపోతే నడిచెళ్ళమనరా. ఎంత కష్టం వచ్చిందిరా దేవుడా. సరే ఓ ఐడియా చెప్తాను. బస్సు దొరికే వరకు ఈవిని నాతో కిచెన్ లో ఉండమని చెప్పండి. ఓ హెల్ప్ కోసమే. రా. మీ పేరు చెప్పలేదు? మీరు అడగలేదు. అయితే అడుగుతున్నాగా, మీ పేరేంటి? శ్రీలక్ష్మి. మొహం చూస్తే మహాలక్ష్మిలా ఉన్నావు. ఏమండి? ఏంటి? తెక్క కుదిరింది. క్షమించండి, నిజంగా మీరు అమ్మాయి అనుకునే అలా చేశాను. ఒకవేళ నా అమ్మాయినైతే ఇలాగే చేసేవాడివి. అయ్యో, అవునా? తప్పైపోయింది అయ్య గారు. తప్పు కాదు, ఒప్పు కాదు, కొట్టానంట.
చెప్పేది జాగ్రత్తగా విను. ఈ విషయం బయట ఎక్కడన్నా చెప్పావో అయ్యో నేను ఎవరికి చెప్పను. చస్తావు. అయితే ఇవాళ నుంచే మన డ్రామా స్టార్ట్. ఓకే డబుల్ ఓకే. రండి. వాచ్మెనా నువ్వు? నువ్వు కూర్చున్నప్పుడే అర్థమైంది. వార్డన్ ఉన్నారా? ఉన్నారు సార్. మీరెవరు సార్? ఉగాండా. వ్యాన్ లో లగేజ్ ఉంది, వెళ్ళి తీసుకురా. నువ్వు రామ్మా. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. నేను పరమేశ్వర్ రెడ్డి. ఎక్కడి నుంచి? ఇంటి నుంచి వస్తున్నా. అది కాదు సార్, ఏ ఊరు నుంచి అని. పాలకొల్లు. మీకు ఫోన్ కూడా చేశాను. ఓ ఇప్పుడు అర్థమైంది సార్. ఈవిడ నా కూతురు. నీ పేరేంటి? శ్రీలక్ష్మి. ఓ శ్రీలక్ష్మి. ఎక్కడ జాబ్ చేస్తున్నారు? NIITలో కంప్యూటర్ ట్యూటర్స్ గా. కంప్యూటర్ టీచర్ గా చేస్తున్నాను. అయితే ఇందులో పేరు అడ్రస్ రాసి సంతకం పెట్టండి. నెలకి 1300 అండి. ఓ ఇదిగో 3 నెలల అడ్వాన్స్. మీ పేరేంటి? కేపీ అన్నమ్మ. ఏ అన్నమ్మ? చోలు. మంచి పేరే. రవి, ఆ లగేజ్ తీసుకువెళ్ళి 36 నెంబర్ గదిలో పెట్టు. అలాగే అమ్మా. సంక్రాంతికి ఊరెళ్తున్నావే, మళ్ళీ ఎప్పుడు వస్తారు? 15 డేస్ పడుతుంది. తొందరగా వచ్చేసేయండి. సరే. ఓకే. ఓ సారీ. ఇట్స్ ఓకే. ఏంటి మీ పేరు? నా పేరు శ్రీజ. ఎక్కడ చదువుతున్నావు? ఇక్కడ ఉమెన్స్ కాలేజ్. ఓ నా కూతురు కూడా ఇలాగే ఉంటుంది. నైస్ గా. ఏ షాంపూ నువ్వు వాడేది? రండి డాడీ. వస్తున్నా. చాలా మంచి తాతగారు. ఇదేనమ్మా నీ రూము. చూడు, ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. సాయంత్రం 6 గంటల లోపు హాస్టల్కి వచ్చేయాలి. ఓకేనా? ఇన్ని కలర్స్ ఒక్కసారిగా చూసిన తర్వాత నిజం చెప్పరా, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడి నుంచి బయలుదేరా. హలో, ఐఎమ్ ఇందిరా. ఐఎమ్ జ్యోతి వర్మ. మేమిద్దరం 32 రూమ్ నెంబర్లో ఉంటున్నాం. పాప నువ్వు ఇక్కడ కూర్చోమ్మా. నువ్వు ఇక్కడ కూర్చోమ్మా. ఇలా కూర్చో. మీ పేరేంటి? శ్రీలక్ష్మి. మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? నేను చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నారు? ఇంటర్. డాడీ, ఆ, మీరు ఇంకా వెళ్ళొచ్చు కదా, మీరు బయలుదేరండి. అది నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే నాకు మనసే రావటం లేదమ్మా. మీరేం కంగారు పడద్దు, వీళ్ళు తోడుగా ఉన్నారుగా నాకు. అందుకే కదమ్మా నేను బాధపడేది. పాప విగ్ 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 ఏమైంది డాడీ? విగ్ విగ్ అమ్మా. విగ్ విగ్ అంటే అంకుల్, అది మా డాడీకి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. అయ్యో, ఫిట్స్ వచ్చినప్పుడు విగ్ విగ్ అంటూ ఉంటా. అది ఇప్పుడు ఎలా ఉంది డాడీ? ఇప్పుడేమ్మా సరిపోయింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా బయలుదేరండి డాడీ. లేవండి, మీకు అవతల పని ఉందిగా. లేవండి డాడీ, ప్లీజ్. అది కమ్ ఆన్. సరే నేను వెళ్ళొస్తానమ్మా. అదే నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను పాప, వెళ్ళొస్తాను పాప, వెళ్ళొస్తాను. రండి డాడీ, రండి ప్లీజ్ డాడీ, రండి. ఎక్స్క్యూజ్ మీ, నేను పక్క రూమ్లో ఉంటున్నాను. ఇవాళే వచ్చాను. పేరు శ్రీలక్ష్మి. నా పేరు మాలవిక. అది నాకు తెలుసు. అదెలా? అది అది 32 నెంబర్ గదిలో ఉన్న మేరీ స్టెల్లా చెప్పింది. కలిసినందుకు చాలా సంతోషం. నేను ఇప్పుడు చదువుకోవాలి. ఏమనుకోవద్దు, తర్వాత కలుస్తాను. ఏమైంది? ఏం లేదు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. మార్నింగ్.
ఎంతైంది? 22 అండి. హలో. ఇదిగో ఆ చిన్ని కృష్ణ నేను ఆడపిల్ల అనుకున్నా వెంట పడతాను. నువ్వు వెళ్ళి వాడు పని చూడు. హలో బ్యూటీ. హాయ్. హౌ ఆర్ యూ? కిస్ కూడానా? ఏంటయ్యా చెత్తంతా నా ముఖం మీద వేస్తున్నా? నేను ఏమైనా డస్ట్ బిల్ కనిపిస్తున్నా? నీ చెత్తంతా నా తల మీద ఎందుకు వేసావయ్యా? వాళ్ళు బ్యాగ్ లో తీసుకోరు కాబట్టి. అన్నా నీ బకెట్ నేను లోపలికి రావచ్చా? ఎందుకే? పరిచయం చేసుకోవడానికి. లోపలికి వస్తే కాళ్ళు విరగొడతాను. పోరా. అయ్యో రేయ్. ఇలా కాలుగాలైన పిల్లులా నడుస్తుంటే ఏం లాభం లేదు. తెలివిగా ఆలోచించాలి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? నాకు ఫుల్ ఇప్పిస్తే మంచి ఐడియా చెబుతా. మందు తెప్పిస్తాను కానీ మ్యాటర్ రా. నెంబర్ 1, మీరుంటున్న హాస్టల్లో దయ్యాల బాధ ఉందని ప్రచారం చేయాలి. నెంబర్ 2, మీరు భయపడి గట్టిగా అరిస్తే అందరూ పరిగెట్టాలి. నెంబర్ 3, నేను ఇక ఒంటరిగా పడుకోలేనని చెప్పి మాళవిక ఉన్న గదికి షిఫ్ట్ అయిపోవాలి. ఇదేదో చాలా బాగున్నట్టుందే. నువ్వు నోరు మూసుకొని మందే ఏర్పాటు చేయి. సార్ మీరు ధైర్యంగా హాస్టల్కి వెళ్ళండి. ఈ రోజు రాత్రి 10 గంటలకి 2 పెగ్గులు వేసుకుని యక్షిని మీ హాస్టల్కి వస్తుంది. ఎక్కడ? హలో, మనం కొంచెం పరిచయం చేసుకుందామా? నా పేరు చిన్ని కృష్ణుడు, కోడి పుందుల చిన్ని కృష్ణుడు. ఊళ్ళో వాళ్ళని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. నేను ఒక నిజం చెప్పనా? ఇప్పటిదాకా నేను ఒక్క అమ్మాయి మొహం కూడా చూడలేదు. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నాలో ఏదో అది. నీ పేరేంటి? పేరు చెప్పడానికి సిగ్గెందుకు? సిగ్గు విడిచి పేరు చెప్పు ప్లీజ్. మోహిని. బ్లెల్కింటారా? అవును. జాగ్రత్త. మన పోతానరా. రండి. చచ్చిపోయినట్టున్నాడు రా పాపం. సరే గాలి తీసేయి. నువ్వు ఆటేరు. జాగ్రత్త జాగ్రత్త. త్వరగా తీసేయి. వచ్చేసారా? వచ్చేయి. ఏమైంది? ఏమైంది చెప్పు. ఏం లేదు, ఆ దెయ్యం గుర్తొచ్చింది. అంతేనా? నేను భయపడిపోయాను తెలుసా. పర్వాలేదు, పడుకో. మాలు. ఏ మాళవిక. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి బయలుదేరావు ఇంత పొద్దున్నే? ఇది నా అలవాటు. తెల్లవారే లేస్తాను, లేచెవరు చూడకుండా బట్టలు మార్చుకుంటాను. ఎవరు చూస్తారు? ఇక్కడంతా ఆడవాళ్ళేగా ఉండేది. అవుననుకో, ఆడవాళ్ళు చూస్తేనే నాకు ప్రాబ్లం అయ్యేది. అంతేకాదు, నేను తొందరగా వెళ్ళాలి, లేకపోతే ఆఫీస్కి లేట్ అయిపోతుంది. సరే, సాయంత్రం కలుస్తాను. బాయ్ బాయ్. హలో, పరిచయం చేసుకున్నా? పోరా కోతి వెదవా. హలో, వీళ్ళకి మేనర్స్ అంటే ఏంటో తెలిసినట్లేదే. హలో. హలో. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అయ్యో, తొందరగా వెళ్ళకపోతే మిస్ అయిపోతుంది. ఇప్పుడే స్టార్టింగ్ ట్రబుల్ రావాలా? ఆటో ఆటో ఆటో, తొందరగా బండి ఫాలో. ఆగవయ్యా, త్వరగా.
త్వరగా ఫాలో. నిన్న రాత్రి ఏం జరిగిందో మాకు కొంచెం చెప్పండి. మామూలు భయం కాదు. మా వాచ్మెన్ అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. డౌట్ ఎవరికి రాలేదుగా? ఎవరికి ఏ డౌటు రాలేదు. అంతా మనం అనుకున్నట్టుగానే జరిగింది. నీకు తెలుసా, నిన్న రాత్రి నేను మాలవి గదిలోనే పడుకున్నాను. ఏంటి? నువ్వు ముందు చూసి బండి నడపరా, వాడు చెప్తాడుగా. చెప్పరా, మీరు చెప్పండి సార్. రాత్రి నేను తను ఒకే మంచం మీద. మంచం మీద? ఆమె మెల్లగా నిద్రపోయింది. నిద్రపోయాక? కొంతసేపు అయ్యాక కొంతసేపు అయ్యాక నేను నిద్రపోయాను. మంచి ఛాన్స్ పోయింది. మరి నన్ను ఏం చేయమంటావు? నేను పొద్దున్నే లేచి నా గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమెను లేపాను. ఆమెను లేపి చేతులు రెండు మెల్లగా పైకెత్తాను. పైకెత్తి టాటా చెప్పి వచ్చేసాను. ఏదైనా హోటల్ దగ్గర ఆపరా, నాకు బాగా ఆకలిగా ఉంది. తొందరగా పోనీ, రైట్కి పోనీ. ఆమెను కారులో కూర్చోబెట్టి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఆమెతో ఒంటరిగా మాట్లాడే ఛాన్స్ వచ్చింది. ఇదిగో తీసుకో, చిల్లర నువ్వే ఉంచుకో. పాప తలుపు తీయమ్మా. నా పేరు చిన్ని కృష్ణుడు. అందరూ నన్ను డూప్లికేట్ అభిషేక్ బచ్చన్ అంటారు. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. జీవితంలో ఒక్క అమ్మాయి మొహం అయినా నేను కరెక్ట్గా చూడలేదు. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ప్లీజ్ ఈ గ్లాస్ కొంచెం తెచ్చండి, లేకపోతే ఈ డోర్ అయినా తీయండి. ఏమీ కనపడటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? హలో, ఓపెన్ ద డోర్. హలో, ఓపెన్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. దీన్ని తీద్దాం. ఐ లవ్. ఇవి ఎక్కడికి వెళ్ళింది? ఇవి కానీ మ్యాజిక్ ఏమైనా తెలుసా? దారిలో బండి ఎక్కడ ఆపలేదు కదా? హోటల్ పేరు ఎవరెస్ట్, పదార్థాలు వరస్ట్. కాసేపు ఆగి కాలేజ్ క్యాంటీన్లో తిందాం. లవ్.com వాడు మీ ఫాదర్ రా. ఎవరు నన్ను ఇక్కడ పిలిచింది? అయ్యో, మిమ్మల్ని కదా ఫాదర్, వాడు వాళ్ళ ఫాదర్ తలుచుకున్నాడు అంతే. ఎవరు అనవసరంగా నాతో పెట్టుకోవద్దు. అరే బాలు, బాలు నీకు కొంచెం ఎక్కువ అవుతుంది, జాగ్రత్త. ఫాదర్ నేను కాదు. అరే నీ కరెక్ట్ గా 3:30కి రావాలి. నేను 3:15కే ఇక్కడ ఉంటా. బండి ఏంటి ఇలా ఊగుతోంది? అయ్యో, ఎవడ్రా నువ్వు? నేను కోడి పుంజుల చిన్ని కృష్ణుని. కోడి పుంజు అయితే దిక్కులు కూర్చుంటారా? దిగరా నువ్వు, దరిద్రుడా, దిగ. అదే నేను మీ ఇంట్లో అమ్మాయిని చూడటానికి రెస్టారెంట్ ముందు వెయిట్ చేస్తున్నప్పుడు. ఎవరిని? లక్ష్మినా? తర్వాత మీరందరూ వచ్చేసరికి ఈ డిక్కీలో దూరాను. ఏ డిక్కీలో? డిక్కీ తెలీదా? ఇదిగోనయ్యా, దీన్నే డిక్కీ అంటారు. నేను అక్కడే స్ట్రక్ అయిపోయాను. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసారా? నువ్వు ఇంకొక మొక్క మాట్లాడక. అయ్యో డబ్బు, నువ్వు చాలా మాట్లాడచ్చే. ఇదే కాదన్నా, నా ప్యాంట్ పాకెట్ లో ఇంకా ఉన్నాయి. అలాగైతే మన ఇద్దరు ఇక మీదట ఫ్రెండ్స్. పోదాం పద. సరే, ముందు ఒక 300 రూపాయలు ఇవ్వు. ఎందుకు? ఈ కొంపలో ఊరికే తాగేద్దాం అనుకుంటున్నావా? కానీ ఇది బార్ కాదు కదా. విదేశ మధ్య విపరీత బుద్ధి. నువ్వు అసలు తాగినా తాగకపోయినా నీకు లక్ష్మి కావాలా వద్దా? కావాలి. 300 ప్రేమకు కూడా బిల్ ఉందా? ఉంది. నువ్వు కాబట్టి ఎంటర్టైన్మెంట్ బిల్ కట్ చేశాను. థ్యాంక్ యూ. పని అవుతుందంటారా? అయి తీరుతుంది, కానీ 300 సరిపోవే. డబ్బు ఎంత కావాలన్నా ఇస్తాను. చూడండి, రిజర్వ్ బ్యాంక్. అర్థమవుతుందిలే. ఏది ఏమైనా సరే నాకు మాత్రం లక్ష్మి కావాలి. జీవితంలో ఇప్పటిదాకా ఏ అమ్మాయి మొహంలోకి చూడలేదు. లక్ష్మిని చూసిన తర్వాత ఆమె నాకు భార్యగా వస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే. కష్టం. నువ్వు ఇలా ఉంటే ఆ అమ్మాయికి అస్సలు నచ్చదు. అదేంటి? నీలాంటి మగాడంటే ఆమెకు నచ్చదు. ఎందుకంటే మగాడంటే తాగాలి, స్మోక్ చేయాలి. అవునా? నేను ఎప్పుడూ మందు తాగలేదే. కాలు కాలుతీ. నా కాలు వదలు. వదలవయ్యా, నా కాలు వదలు. ఇదిగో ఉతేష్ లేవయ్యా, బయట ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వెవరు?
లక్ష్మి కోసం 500 రూపాయలు ఇచ్చిన చిన్ని కృష్ణని. అయ్యో. అయితే నేను పేరు మర్చిపోయినట్టున్నాను. ఈ మధ్య నాకు ఏమీ గుర్తుండట్లేదు. మీరిద్దరూ అపార్థం చేసుకోకపోతే ఒక మాట అడగనా? ఏంటి? నాకు లక్ష్మి అంటే చాలా ఇష్టం. నీకు ఈడంటే ఇష్టమా? నీచురాలా? నేను ఆయన పెళ్లి చేసుకుంటా. లక్ష్మి వద్దు. లక్ష్మి మనకొక్కగానొక్క చెల్లెలు. తనకేమన్నా అయితే మనం తట్టుకోగలవా? చిన్ని కృష్ణ, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. నీ పెళ్లి జరిగిపోయిందనుకో, ఫాస్ట్ ఫుడ్ లో ఎంత త్వరగా జరిగిపోతుందని అనుకోలేదు. నేను కూడా. మరి పార్టీ ఎప్పుడు? మీరు ఎప్పుడంటే అప్పుడే. ఇప్పుడే కావాలి. కానీ ఈ రోజు నేను కూడా మందు తాగుతాను. ఇవాళే నాకు దాని టేస్ట్ ఏంటో తెలిసింది. లక్ష్మి, నువ్వేంటి పార్టీకి రావడం లేదా? లక్ష్మి, పార్టీకి రావడం లేదా? నాకు బాగా తలనొప్పిగా ఉంది. నేను కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాత వస్తాను. అయితే పార్టీ అయిన తర్వాత నేను నీ రూమ్కి వస్తాను. ఇది చాలు. రేయ్, ఏంటి మాతో వస్తున్నావు? నువ్వు ఇక్కడే ఉండి ఓ పని చేసి పెట్టావు. ఏంటి? మేము తిరిగి వచ్చే లోపల ఉదయ్ గారిని బయటికి పంపించేయాలి. లేదంటే నిన్ను పంపించేస్తాం. ఇప్పుడు ఏంటి? వాడిని మీకు బయటకు పంపించేయాలి అంతే కదా? ఆ విషయం నాకు వదిలేసేయండి. వాడిని బయటకు పంపించడం నాకేం పెద్ద విషయం కాదు. మీరు వెళ్ళి చదువుకోండిరా. పడుకోవటం చూడు, వీడు అబ్బ సొత్తులాగా పడుకున్నాడు. అయ్యో, ఇదేంటి హోటల్ ఇలా ఉంది? అయ్యో, వెయిటర్ వెయిటర్ వెయిటరా? ఒరే, నేను నీకు సాయం చేయడానికి వస్తే నువ్వు ఇలా చేస్తావా? అసలు నేనేం చేశానని మీరు అలా అంటున్నారు? అరే, మందు తాగితే చాలా డీసెంట్ గా ఉండాలట. రాత్రి కష్టపడి లక్ష్మీ బ్రదర్ నొప్పించి మీ పెళ్లికి ఏర్పాటు చేస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఇప్పుడు ఏం తప్పు చేశారని మీరు అలా అంటున్నారు? లక్ష్మి నేను కంటికి రెప్పలా చూస్తాను. ఆయనకు ఆ విషయం రాత్రి అర్థమైందట. మీరు అంటున్నది నాకు అర్థం కావట్లేదు. ఏరా, రాత్రి ఎందుకురా తొందరపడ్డావు? పెళ్లి దాకా ఆగకూడదంట్రా. పాపం ఆ లక్ష్మి. నువ్వు నేను అసలు నేను ఏం తప్పు చేశాను? పార్టీ అయిపోగాని రాత్రి లక్ష్మిని తీసుకుని నువ్వు రూమ్కి వెళ్ళేవా? అది మరి నాకు గుర్తు రావటం లేదు. వెళ్ళాను అంటే వెళ్ళావా లేదా? వెళ్ళాను. అయ్యో, ఎందుకురా పెళ్లికి ముందే తన శీలాన్ని దోచుకున్నావు దరిద్రుడా? నాకు ఇప్పటికీ మీరు చెప్పేది అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? ఇలా రా. అయ్యో, నా చెవి. అవునా? ఇప్పుడు బాధపడేలావరా? రాత్రి పడు. నేను ఇంకా లక్ష్మీ మొహంలోకి ఎలా చూసేది? ఇంకా తన మొహంలోకి చూడద్దు. జోబిలో డబ్బు ఎంత ఉంది? ఇదే ఉంది. పోరా బయటికి. మరి లక్ష్మిని కలవకుండా నేను... నువ్వు వెళ్ళి డబ్బు తీసుకుని రేపరా. రై అన్నా, ఈ ప్యాంట్ కూడా నువ్వే ఉంచుకోనా? దొరికాడు బకరాగాడు. ఉత్తేజ్, నీ భవిష్యత్తు ఉజ్వలమైందిరా. అయ్యో, ఇల్లు తాళం వేసింది. దానికి ఎందుకు రావటం? వీడు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలుసు? అప్పుడే టైం 5 అయింది. లేట్గా వెళ్తే మా హాస్టల్ వాడెంతో తిట్లు తినాలి. అయితే నువ్వు త్వరగా బయలుదేరు. సరే. లక్ష్మి, యాపిల్స్ మర్చిపోకు. అయ్యో, బాలకృష్ణ, వినోద్, ఎందుకు అలా అరుస్తున్నావు? నా జుట్టు కనిపించట్లేదురా. నీ నెత్తి మీదే ఉంది కదరా. అది కాదరా, విగ్గు. ఎక్కడ పెట్టారా? లేదురా, నేను వెళ్ళేటప్పుడు దీని మీద పెట్టాను. చెప్పరా, వికెక్కడ? పాపం వాడిని ఎందుకు రా కొడతా? నాకు చిన్న డౌట్ రా. ఏంటి? చెప్పరా. ఉత్తే తీసుకెళ్ళడేమో నా డౌట్. అది ఏంటి ఇంకా బస్ ఇంత లేట్? ఆహా, ఏం లేదే. టైం ఎంత అయింది? 5 అయింది. ఇది టైటాన్ వచ్చేగా? అవును. ఎక్కడ కొన్నారు? సౌత్ ఆఫ్రికాలో కొన్నా. మీరు ఆఫ్రికన్ బ్రీడ్ అనమాట? కాదు, మా అన్నయ్య పంపించారు. ఉంగరము బాగుంది, కాసులు బాగున్నాయి. బాగుంది కదా? ఇది నీ నోట్బుక్ ఇవ్వు. కెమిస్ట్రీనా? ఈ రోజు ఇంకా బస్ రాలేదు. టైం అయిపోతుంది. ఇప్పుడు టైం ఎంత అయింది? అవును. అయ్యో, సారీరా. నో ప్రాబ్లం. అయ్యో దేవుడా. అయ్యో బాలు. అమ్మో బాలు.
దిగరా రాను బయటికి అయ్యో కొట్టకండి కొట్టకండి అయ్యో సోదరులరా వాడు నన్ను చితక బాదారు ఇక మళ్ళీ మీరు కొట్టకండి. అసలు నువ్వు ఎవరిని అడిగిరా ఈ డ్రెస్ వేసుకున్నావు? అది ముందు తగినప్పుడు వచ్చిన ఐడియానా ఇది? కరెక్ట్ గా చెప్పావు. లేడీస్ ఓన్లీ అనే బస్సు ఎక్కుదామని వెళ్ళాను, కానీ వాళ్ళందరూ నన్ను ఆడదని నన్ను నమ్మేశారు. అయినా నువ్వు మగాళ్ళ ఎప్పుడు ప్రవర్తించావు? మేము రాకపోతే అక్కడ నీ పని అయిపోయేది. మీరు అక్కడికి వచ్చారా లేదా? మీకు నా మీద ప్రేమ ఉంది. అరే నన్ను కొట్టాను చచ్చిపోతా. ఈ పరిస్థితుల్లో వీడు బతకన కన్నా చావడం మంచిది. వాడు వీడిని చపాతీ పిండి పిసుకున్నట్టు పిసుకుంటారు, అవునా కదా? చెప్పరా ఎక్కడ కొట్టారు? అయ్యో ఇక వీడి బతుకంతా చెమ్మా చెక్కే. ఈ ఏడుపు వెళ్ళేటప్పుడు ఉన్నారా? నా బతుకు బద్దలైపోయింది. బతుకు కాదు బాక్స్. ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావా? నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను తెలుసా. బయట ఆటో వెయిట్ చేస్తుంది, వెళ్దావా? లక్ష్మి, ఈమె వందన, నా క్లాస్మేట్. నీ గురించి మాలవిక నాతో చెప్పింది. నువ్వు కూడా షాపింగ్ వస్తావా లక్ష్మి? మీరు వెళ్ళండి. ఓకే, మళ్ళీ కలుస్తాను. బాయ్. లక్ష్మి చాలా మంచి అమ్మాయి కదూ. అయ్యో నేను నా బ్యాగ్ మర్చిపోయాను. ఒక్క నిమిషం, త్వరగా తీసుకురా. ఏ లక్ష్మి, what is this? You're smoking? అది అది అసలు ఏమైంది నీకు? ఇప్పుడు ఏం చెప్పను? ఐడియా. ఇప్పుడేం చెప్పను. ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను. రా. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. లక్ష్మి, ఇదే మా మమ్మీ, మిస్సెస్ సరోజా నాయుడు. హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ. మమ్మీ, తను శ్రీలక్ష్మి. మాళవిక మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. చెప్పినప్పుడల్లా లక్ష్మిని చూడాలనిపిస్తూ ఉంటుంది. ఒకసారి తీసుకురమ్మన్నాను, ఇప్పుడు తీసుకొచ్చింది. రామ్మ లోపలికి రా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను ఒకే కూతుర్ని. ఇంట్లో మమ్మీ డాడీ ఉంటారు. డాడీ ఏం చేస్తారు? డాడీ బిజినెస్ చేస్తారు. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వంట చేస్తాను. ఇది చూడు, బాగుంది. ఒక్క నిమిషం. అదిరిపోయింది ఫిగరు. ఎవరా అమ్మాయి? నువ్వు దొంగలా చూసినప్పుడే నాకు బాగా అర్థమైంది. నాతో పాటు హాస్టల్లో ఉంటుంది శ్రీలక్ష్మి. ఇదిగో, మొన్న నా ఫ్రెండ్ అంజనా వచ్చినప్పుడు లవ్ లెటర్ ఇచ్చావు. ఇప్పుడు అలాంటి వెధ విషయాలు వేయకు. అది ఒకప్పుడు. ఇప్పుడు నేను చాలా డీసెంట్. తన కొంచెం పరిచయం చేయవా? రా. ఆ లక్ష్మి, ఈయన నా బ్రదర్, పేరు ప్రకాష్. హలో. మీ పేరు శ్రీలక్ష్మి కదా? మీకెలా తెలుసు? నాకు తెలుసు. మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. ఎందుకన్నయ్యా అనవసరంగా వాగుతావు? ఇప్పుడే తనకు అన్నీ చెప్పాను. అందుకే నాకు అన్నీ తెలుసని చెప్పాను. నువ్వు వచ్చిన తర్వాత కలిసి భోంచేద్దాం అనుకున్నాము. కొంచెం జరుగు. మీ దేవురు? పాలకొల్లు. చాలా మంచి ప్లేసు. పాలకొల్లులో మంచి కళాకారులు ఉన్నారు. తెలీదు. నిజంగా తెలీదా? నేను విన్నాను. వాళ్ళంతా మీకు తెలుసా? నేను చాలా విన్నాను. పాలకొల్లులో వర్షం బాగా పడుతుందే? ఆపరా నువ్వు, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తావు గానీ. మీరు రండమ్మా, భోంచేద్దరు గానీ. రామ్మా.
రా కూర్చో. అనయ్య కూర్చో. మాళవిక నువ్వు కూర్చో. నేను తర్వాత కూర్చుంటాను, ముందు మీకు వడ్డిస్తానులే. మాళవిక ఓసారి ఇలారా. ఇప్పుడే వస్తాను. లక్ష్మి ఎలాంటిది? మంచమ్మాయేనా? మంచిదే. ఎందుకు? అది ప్రకాష్కి అమ్మాయి నచ్చినట్టుంది. అర్థం కాలేదే. ఇంకొకసారి చెప్తాను. ఒకడు ఓ ట్రక్కుకి చేయి చూపించి ఆపి డ్రైవర్ని అడిగాడు నేను కూడా రావచ్చా అని. అక్కడికి ఒక పోలీసు వచ్చి డ్రైవర్ని అడిగాడు బండి కింద ఏముందని. డ్రైవర్ ఇద్దరికీ కలిపి ఒకే ఆన్సర్ ఇచ్చాడు. ఏమిటది? తెలీదు. నన్ను చెప్పమంటావా? చెప్పనా? అదేదో చెప్పండి. టైరు. బండికి కావాల్సింది టైరు, బండి కింద ఏముందంటే టైరు. ఏంటో విరగబండి అవుతున్నారు? ఏముందమ్మా, లక్ష్మికి జోకు చెప్పాను. నవ్వింది చాలు, ముందు భోంచేయండి. తినమ్మా. ఇప్పుడు నీకెన్నేళ్ళు? 20 సంవత్సరాలు. నీదే నక్షత్రం? ఆశ్లేష. ఎందుకంటే ఒక శుభకార్యం కోసం అడిగాను. హలో హలో, డబ్బులు ఇచ్చిపోండి. దీంతో పాటు 150. అరే నాకు తీసుకోవడం తప్ప ఇవ్వటం అలవాట్లేదే. అది నా పర్సు ఎక్కడ పెట్టానబ్బా? డబ్బులు ఇచ్చి మందు పట్టుకెళ్ళు. సరే బాయ్. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. నువ్వు అలా వెళ్ళొద్దు, నేను చెప్పేది కొంచెం విను. నిజం చెప్తున్నాను, జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయితో నేను మాట్లాడుతున్నాను. మన ఇద్దరికీ పరిచయం ఉంది కాబట్టి రండి ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా తాగి వెళ్దాం. ఎవరా నువ్వు? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? సిగ్గులేదా? చచ్చినోడా. అది అయ్యో వీడు చూసేశాడే. ఎవరా పిల్ల? ఆ పిల్ల మా అమ్మగారి అక్కగారి పెద్దమ్మ కూతురికి కూతురు. ఇంకా చెప్పాలంటే మా నాన్నగారికి కూడా ఆమె చుట్టమే. అంటే ఆమె నాకు చెల్లి వరస అవుతుంది. ఆవిడ నీకు చెల్లైనా సరే, నువ్వు ఆవిడికి అన్నమైనా సరే, సమస్య కొంచెం జటిలమే. ఆ అమ్మాయితో నేనేం చెప్పాలి? ఏమై విషయం కదయ్యా. ఇంకెవరు? వాళ్ళు నీ కోసం వెతుకుతున్నారు. ఎవరు? ఆ లక్ష్మి వాళ్ళ అన్నయ్య. ఎందుకు? వాళ్ళు నా పెళ్లి జరిపిస్తారా? పెళ్లి కాదురా, వాళ్ళు నీ చావు జరిపిస్తారు. రారా రా. లక్ష్మికి కడుపులో ఏంటో బాగాలేదట. అంతేనా? ఇంకా నేనేమనుకున్నాను? అనుకోవటం కాదురా, ఆవిడికి కడుపు. ఏంటి, పెళ్లికి ముందే కడుపా? ఇది మా ఊర్లో వాళ్ళకి తెలిస్తే మా ఇంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు తెలిసిన ఓ డాక్టర్ ఉన్నాడు. చాలు. చాలు కాదు, కొంచెం డబ్బు కావాలి. ఒక 2, 3, 4 వేలు దాకా ఖర్చు అవుతుంది. డబ్బు ఎంత కావాలన్నా ఇస్తాను. ఇది పెద్దదై గొడవ స్టార్ట్ అయ్యే లోపు వెళ్ళి ఆవిడ కలు పోరా. కరెక్టే. ఒక 2 ఫుల్ బాటిల్స్. నయా పైసా లేకుండా బ్రాందీ షాప్కి వెళ్ళాను. అక్కడ చిన్నకృష్ణుని బాది లక్ష్మికి కడుపు వచ్చిందని అబద్ధం చెప్పి 4 వేలకు కొట్టేసి 2 ఫుల్ బాటిల్స్ చికెన్ తెచ్చాను. అందరం కలిసి కొట్టారండి. అమ్మా ఎందుకు కొట్టారండి? ఇచ్చే బోర్డ్ ఐడియా వల్ల నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకేం తెలుసురా? ఆ భగవంతుడికే తెలుసు. నిన్న మాళవికి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నాడో నా వెంటపడ్డాడు. ఇక్కడేమో ఉదయ్ గారు తగులుకున్నాడు. నువ్వేమో కడుపు వచ్చిందని ఎక్స్ట్రా చేశా. ఇదేం కొత్త విషయం కదగా, అందరికీ వచ్చేది చెప్పా. నాకు ఒక ఐడియా. ఏంటి? ఈ 2 ఫుల్స్ చికెన్ తో ఫుల్ గా కొట్టేసి తెల్లవారు వరకు పడుకుందాం. ఒక చికెన్ తెచ్చుకో రా. ఫ్రీగా వస్తే సున్నమైన తింటారు గాడిదలు. చెట్టు కింద పడుకో. అయ్యో కర్మ. లక్ష్మి, లక్ష్మి కొంచెం ఆగు ఆగు. ఈ టైంలోనే ఈ స్టాండ్ పట్టలేదు. లక్ష్మి ఒక్క నిమిషం ఆగు ప్లీజ్ ప్లీజ్. నీతో కొంచెం మాట్లాడాలి. అదే అది నేను కావాలని చేయలేదు. ఏదో అలా తెలియకుండా తప్పు జరిగిపోయింది. జీవితంలో మొట్టమొదటిసారి ఇలా జరిగింది. క్షమించాలని ఒక్క మాట చెప్పు. నాతో అస్సలు మాట్లాడు. నువ్వు అలా చెప్పొద్దు. నీకోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. జీవితంలో మొట్టమొదటిసారి నేను మందు తాగాను. సిగరెట్టు మందు తాగేవాళ్ళంటే లక్ష్మికి ఇష్టం అని వాడు చెప్పడం వల్ల నీకోసం ఆ రోజు అలా మందు తాగాల్సి వచ్చింది. ఇంకా మీరెప్పుడే నన్ను కలవడానికి ప్రయత్నం చేయొద్దు. ఇంకా మీరు నన్ను అల్లరి చేస్తే నేను కోర్టుకు వెళ్తాను. అందరికీ చెప్తాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీరే అని. కాదు లక్ష్మి, ఎవరికి తెలియకుండా మనం ఏదో ఒకటి చేయొచ్చుగా. ఇదిగో ఇంకొకటి దిగాడు. అయ్యో, ఈ టైంలో వీడెవడు? లక్ష్మి రా. లక్ష్మి ఈయనెవరు? రాయ్ నువ్వెక్కడికి? ఇక్కడే ఉండు. వీడెవడు? నాకు తెలీదు. చాలా రోజుల నుంచి నా వెంట పడుతున్నాడు. నా వెనకే తిరుగుతూ ఉంటాడు. వాడి సంగతి నేను చూస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. మ్, హలో,
తమరు కొంచెం ఇటురండి. ఏంటి చిన్ని కృష్ణ, లక్ష్మి వెంట పడుతున్నావు? అంటే లక్ష్మి మా విషయం అంతా చెప్పేశారా? ఆమెకు అన్నీ తెలుసు. మీ అందరి ఆశీర్వాదంతో లక్ష్మిని అత్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. లక్ష్మి నేను చేసుకోబోయే అమ్మాయిరా. వెంట పడతావా? మళ్ళీ లక్ష్మిని కలుస్తావా? కలవను. కలుస్తావా? కలవను. ఏంటి సార్ కొడతారు? ఏం చేయాలో చెప్పండి. పోరా మీ ఇంటికి. హోండా స్ప్లెండర్. నీ ఎదో బండి తీసుకొని పోరా. ఏం స్ప్లెండర్ రా బాబు? ఎదవకి ప్రేమ కావాలట, ప్రేమ. లక్ష్మి రా కూర్చో. ఒరేయ్ దొంగనాయాల, లక్ష్మికి నీ వల్ల ఎక్కడికి వచ్చిందని అందరికీ చెప్తాను. నేనేంటో చూపిస్తానా? రా దిగు, ఇదే మా కాలేజ్. వద్దు మాళవిక, ఇప్పటికే ఆలస్యం అయింది. రా ప్లీజ్. ఏం పర్వాలేదు, ఒక్కసారి అందరినీ చూసి వెళ్దాం. ఎంత అయింది? 22. నేను ఆటో రేట్ అడగలేదు, మీటర్ రేట్ అడిగాను. నేను చెప్పింది అదే, మొత్తం కలిపి 22. ఏమైంది? హాస్టల్ నుంచి ఇక్కడ దాకా 22 రూపాయలు అడుగుతున్నాడు. బాబు ఆటో జాని, మేము లోకలేనమ్మా, ఇచ్చింది తీసుకెళ్ళు. ఏమండి, ఒక $15 ఇవ్వండి, అదే 15 రూపాయలు సరిపోద్ది. ఇదిగో ఏ ఊర్రా 15 నీది? రూపాయలు. వాడితో గొడవ ఎందుకురా? మీరు బాగుపడరా. ఆ మాట మా నాన్న 20 ఏళ్ల ముందే చెప్పారా, నువ్వేం చెప్పక్కర్లా. పోరా ఎదవా, పని చూసుకురా, పైకి వస్తా. మాళవిక తనెవరు? కొత్త అమ్మాయిలా ఉంది. ఓ సారీ, నేను చెప్పడం మర్చిపోయాను. ఈమె పేరు శ్రీలక్ష్మి. రారా. హాస్టల్లో నాతో కలిసి ఉంటుంది. హలో, ఐఎమ్ వినోద్. ఐఎమ్ కృష్ణ, బాలకృష్ణ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. అఖిల, వర్ష, ఇది లక్ష్మి, మా బ్రదర్ ఉడ్బి. ఓహో, ఆ, హాయ్. ఈ రింగ్ కొత్తదా? బాబీ ఎక్కడ? బాబీ వచ్చాడు కానీ ప్రిన్సిపల్ గారు తన్ని బయటకు పంపించాడు, అందుకని బయటకు వెళ్ళాడు. ఎందుకలా? అది వాడి గురించి మీకు తెలుసుగా, వాడు ఎప్పుడు ఏదో గొడవ చేస్తూ ఉంటాడు. నీ అబ్బా. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే, నువ్వు లక్ష్మిని లోపలికి తీసుకెళ్ళి అందరికి పరిచయం చేయి. వెళ్ళు. రండి. రే విక్టర్, అలా చూడరా, మన మాలవికతో ఎవరో జాంపండు లాంటి పిల్ల వస్తుంది. ఎవరది? హోరి దేవుడా, తెలియదు కదరా. పరిచయం చేసుకుందాం, పదండి. రేయ్, ఊరికి అమ్మాయిలతో గొడవద్దురా. ఏయ్, రారా. స్టాప్ స్టాప్ స్టాప్. ఇదెవరు మాళవిక? కొత్త ఐటమ్, చాలా బాగుంది. ఆగాగు. ఏమిటి తొందర? ఓ కొత్త అమ్మాయి మన క్యాంపస్కి వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి పరిచయం చేసుకోవాలి. అదే కదా కరెక్ట్. ఒకవేళ మీరు రాలేకపోతే నేను రావడానికి నాకు ఏ ఇబ్బంది లేదు. ప్రత్యేకించి అందమైన అమ్మాయిల దగ్గరికి. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. చేయొద్దు రాస్కల్. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. జాగ్రత్త. ఏంటి నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తావా? ఏ మిస్టర్, చెయ్యొద్దులే. ఏ మర్యాదగా చెప్తున్నా, తీయరా. ఇది మామూలు ఆడదు కాదు రోయ్. ఏంట్రా నీకు ఫైట్ కూడా రాదే? ఇట్రా, వీడు ఇక్కడే ఉన్నారా? ఏంట్రా కాలేజీకి వచ్చే అమ్మాయిలతో అసలు నీకేంట్రా పని? అక్క చెల్లెలు లేరురా నీకు? అసలు నీకు బుద్ధి లేదురా? నువ్వేంట్రా మా పని చూసేది? నీ అబ్బా నీ అంత చూస్తాను. ఇదిగో గట్టి తినరా, గట్టి తినరా. ఇంకోసారి ఈ పని చేయకూడదు. నీ అబ్బా చేయి కొరుకుతున్నారా? అదే చెయ్యి చెయ్యి. అమ్మా Stop it! Stop! What the bloody hell you are doing here? ఫాదర్, నేను ఈ అమ్మాయితో ఇక్కడికి వస్తుంటే ఈ విక్టర్, ఈ అమ్మాయి ఎవరు? అది నాతో పాటు హాస్టల్లో ఉంటుంది. నేను ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ గా ఉన్నంత కాలం ఇక్కడ ఏమీ జరగడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. నేను ఒప్పిస్తాను. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, నోరు మూసుకో. అందరూ క్లాసులకు వెళ్ళండి, వెళ్ళండి. ఏం చెయ్యాలో నాకు తెలుసు. యు ఆర్ సస్పెండెడ్. థ్యాంక్ యూ సార్.
ఆపండ్రా ఆపండ్రా. రే ఆపు. హలో, ఎవరు? ఇస్తున్నా. అజ్ఞాత అమ్మాయి. హలో హలో బాబీ, సాటర్డే సండే వస్తుంది కదా, నిన్ను చూడడం కుదరదు కదా, అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను. రే మందబుద్ధి, ఆవిడ పేరు అడగరా. నేనిప్పుడే నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నీ పేరు తెలిసినా, నీ నెంబర్ తెలిసినా ఫోన్ చేసి మాట్లాడేవాణ్ణి. ఇప్పుడు రోజుకొకసారైనా సరే నీ గొంతు వినకపోతే నాకేదోలా అయిపోతుంది. హలో హలో హలో, ఏంటి మాట్లాడావు? ఎందుకనా, నీ మాటలు వింటుంటే చాలా బాగున్నాయి. ఇంకొక విషయం, నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, తీసుకోవాలి. నువ్వు మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి, సరేనా? ముద్దిచ్చిందిరా. పొర ఎదవా. నువ్వు కూడా ఇచ్చేరా? ఇచ్చేరా? సరే, పేరు చెప్తే ఇస్తానని చెప్పు. ఏంటి తిరిగి ఇవ్వలేదు? అది నీ పేరు చెప్పిన తర్వాతే ఇస్తాను. హే లేదు లేదు, నేను పేరు చెప్పనంటే చెప్పను. అదేంటి, ముందే చెప్పానుగా తిరిగి ఇచ్చేయాలని. థ్యాంక్ యూ. తనకు ముద్దు ఇవ్వకుండానే థ్యాంక్స్ చెప్తుందిరా. నేను ఇవ్వలేదు, వేరే ఎవరో లైన్లో ఉన్నారు. ఇక్కడ ఎవరు లేరే. వినోద్ ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉండని, నువ్వు రా. పట్టుకో పట్టుకో. నాకు ఈడు బదులు నేను ముద్దిచ్చేసారు. చేస్తుంది పట్టుకో పట్టుకో. ఆగరా. అయ్యో అయ్యో అమ్మా. అది మహేష్ బాబు, బిల్ క్లింటన్ చిన్ని కృష్ణ ప్రేమికుడు. నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం. ఎవరో చెప్పు. నా క్లాస్మేటే, పేరు బాబీ. కానీ ఈ విషయం తనకి ఇప్పటిదాకా చెప్పలేదు. ఎందుకని? అది ఎందుకో భయం వేస్తోంది. నీకు అతనంటే సిన్సియర్గా ఇష్టం అయితే తొందరగా చెప్పేసేయ్. బాబీకి నువ్వంటే ఇష్టం ఉందా? ఉందని అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, నిజంగా ఉంది. అది నీకెలా తెలుసు? అది నేను చూస్తే ఎవరైనా ఇష్టపడతారు. కోతలు కొయ్యొద్దు. మాళవిక, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఇలాంటి విషయాల్లో లేట్ చేయకూడదు. నువ్వు వెళ్ళి అతనికి నీ ప్రేమ విషయం చెప్పాయి. మనం ఇప్పటిదాకా 2 కిలోమీటర్లు నడిచాం. ఏదో విషయం చెప్పాలన్నా? అది మరి రేపు నువ్వు కాలేజ్కి వస్తావా 10 o'clockకి? ఎందుకు? నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వెళ్ళొస్తాను. హలో, ఏంటి ఇద్దరు సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? హే ఏం లేదు, ఊరికే టైం పాస్. టైం పాస్ కి 2 కిలోమీటర్లు నడిచాం అంతే. నేను వెళ్ళొస్తాను. బాయ్. నువ్వు చెప్పినట్టే బాబీతో కలిసి రేపు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తాను. ఐస్ క్రీమ్ పార్లర్లకే కాదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, కానీ నీ ప్రేమ విషయం బాబీకి చెప్పే తీరాలి. అలాగే, కానీ నువ్వు కూడా నాతో వస్తావా? ఈ ఒక్కసారి ప్లీజ్, కాదనకు. బాబీ దగ్గరికి నేను రాలేను. అదేంటి? నేనొస్తే మీరిద్దరు ఏం మాట్లాడుకోలేరు కదా,
అందుకని ఏం అవ్వదు. నువ్వు కూడా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. అందుకే రేపు పొద్దునే ఖచ్చితంగా 10 గంటలకి వెళ్తున్నాము. నేను మనసులో మాట బాబీకి చెప్పేస్తున్నాను. ఆ తర్వాత నువ్వు అవుట్. టైం 10 అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్తాను. ప్లీజ్ లక్ష్మి, నువ్వు వెళ్ళొద్దు. నేను వెళ్ళిపోతాను. నువ్వెందుకు భయపడుతున్నావు? ధైర్యంగా కూర్చో. బాబీ నీ కొత్తవాడు కాదు కదా. వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మాట్లాడి విషయం చెప్పేసాయి అంతే. అయినా నువ్వేం కంగారు పడద్దు. ఆల్ ది బెస్ట్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తున్నా. అదేరా అడిగేది. అదే ఈ గడ్డం తీసేసి ఆడవేషం వేసుకుని హాస్టల్లోకి వెళితే ఎలా ఉంటుందా అని. నీ మోహన్కి అది ఒక్కడే తక్కువ. పోనీ నువ్వే ఆడవేషం వేసుకుని హాస్టల్లోకి వెళ్ళు. రేపు బండి ఎవరో తీస్తున్నారా? అరే బాబీ, నువ్వా? ఏమైంది? ఆఫీస్కి టైం అవుతుందని ఎలా ఓలా తప్పించుకుని ఇక్కడికి వచ్చేసాను. తను నువ్వంటే ఇష్టం అని చెప్పిందా లేదా? ఓ చెప్పింది, కానీ లక్ష్మికి చెప్పింది. కానీ బాబీకి చెప్పాలి కదా. టైం వేస్ట్ చేయకుండా లక్ష్మి గెటప్ తీసి బాబీగా మారు. త్వరగా కారెక్కు. నువ్వెక్కడికి రా, వెనకెక్కు. అయ్యో, నేను మర్చిపోయాను రా, సారీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ. కాస్త ఆలస్యమైంది. ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? నేను చాలాసేపు అయింది వచ్చి. వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు మీరే వచ్చారు. సరే, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేం లేదు. మరి మరి నేను ఒకటి అడిగితే బాబీ నిజం చెప్తావుగా? అదేంటో నువ్వు ముందు అడుగు, తర్వాత నేను చెప్తాను. బాబీ ఎవరినైనా ప్రేమిస్తున్నావా? నువ్వు అనేది? ఏం లేదు, ఊరికే అడిగాను. అయితే నేను నిన్నొకటి అడగనా? మరి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఎస్. ఎవరిని? అది నా ముందే కూర్చున్నాడు. ఎక్కడ? హే, ఇక్కడ. నిన్నే. ఎస్. థ్యాంక్స్ అలాట్. నేను ఈ మాట కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నేను కూడా. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వెందుకు ఇయర్ రింగ్ పెట్టుకున్నావు? అది అదేం లేదు. బాగుందా? ఇది నీకోసమే కొన్నాను, అందుకే కాస్త ఆలస్యమైంది. తీసుకో. ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్. ఇది చూస్తుంటే నేను నీకు గుర్తు రావాలి. నువ్వంటే మాళవికకి, మాళవిక అంటే నీకు ఇష్టం గనక ఎంత త్వరగా హాస్టల్ నుంచి బయటకు వస్తే అంత మంచిది. లేకపోతే ప్రాబ్లం. తనతో అన్ని విషయాలు చెప్పేస్తే? చెప్పేయి. ఇప్పటిదాకా తన గదిలో అమ్మాయిలాగా ఓ అబ్బాయి ఉన్నాడని తెలిస్తే మాళవికే కాదు, ఏ అమ్మాయి ఒప్పుకోదు. అయితే ఓ పని చేద్దాం, ఇంకా హాస్టల్కి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఏంటి సార్ మీరు అనేది? మీరు వెళ్ళకపోతే లక్ష్మి ఎక్కడని వాళ్ళు వెతకడం ప్రారంభిస్తారు. మీరు లక్ష్మిగా హాస్టల్కి వెళ్ళాలి తప్పదు. ఎందుకంటే లక్ష్మికి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయిందని 1వ తేదీ అక్కడ జాయిన్ అవ్వాలని టెలిగ్రామ్ ఇస్తాం. మిగతావి మీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఓకేనా? ఓకే. ఏంటి, భోంచేయడానికి రావడం లేదా? నాకు ఆకలిగా లేదు. మాళవిక, నాకు ట్రాన్స్ఫర్ అయింది. నేను రాజమండ్రి వెళ్తున్నాను. అయ్యో, అదేంటి అంత సడన్ గా? అది అక్కడ ఓ కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని 4 పంపిస్తున్నారు. ఎప్పుడు జాయిన్ అవ్వాలి? 1వ తారీఖు. చాలా టైం ఉందిలే. ఈ నెల 24న ఇక్కడ ఫ్యాషన్ షో ఉంది. నాతో పాటు నీ పేరు కూడా ఇచ్చాను. నేను రాను. ప్రైజ్ కోసం కాదు, ఇది ఒక సరదా అంతే. ప్లీజ్ నన్ను వదిలేయి. ఇంక నువ్వేం చెప్పొద్దు. మనం వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నాం అంతే. హాయ్ సురేష్.
డియర్ బాబీ, నేను ఇప్పుడు నీకు నిజం చెప్పబోతున్నాను. నేనెవరో అనే విషయం నీకు చెప్పాలి. నీకు ఫోన్ చేసి ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టను. ఇప్పుడు నేను తప్పకుండా ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు. అబ్బాయి మస్కట్లో ఉంటాడట. ఇంకా ఉత్తరాలు రాయను, ఫోన్ చెయ్యను. నేరుగా మీ దగ్గరికే వచ్చి నాకు మీరంటే ఇష్టమని చెప్తాను. విత్ లవ్, నేను. ఏంటిది? నేను అదే అడుగుతున్నాను. ఏంటిది? ఏయ్, ఇది నేను రాయలేదు. నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా, ఈ ఉత్తరాలు రాసేది ఫోన్ చేసేది నేను కాదని. మరెవరు? ప్రామిస్, నాకు తెలీదు. నువ్వంటే ఇష్టమని నేను ఎప్పుడో నీకు చెప్పాను కదా, మరి నేనెందుకు చేస్తాను? ఇది ఎవరైనా సరే వారికి ట్రీట్ ఇవ్వాలి. ఎందుకు? వారి వల్లే కదా మన ఇద్దరం దగ్గరయ్యాం. నేను మాత్రమే కాదు, నా రూమ్లో ఉంటున్న శ్రీలక్ష్మి ఉంది, అఖిల ఉంది, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరున్నా సరే యూ విల్ గెట్ ఫస్ట్ ప్రైజ్. అంతద్దు. మాళవిక, అది చూసే అదృష్టం నాకు లేదు. అదేంటి? నేను చెప్పాను కదా, మా తాతయ్య భార్య, అదే మా అమ్మమ్మ గారు, అంటే మా తాతయ్య భార్య చెల్లెలు, ఆవిడ చనిపోయారు. అందుకే నేను అక్కడికి వెళ్ళి తీరాలి. అర్థం చేసుకో. అవునా? అయ్యో, హే, నువ్వేం మాట్లాడదు. అది నన్ను చూస్తే అంతే. బాబీ, ఇక నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. ఇన్నాళ్ళు ఫోన్ చేసి ఉత్తరాలు రాసేది మాలవిక కాదు, నేనంటే నేను ఎవరిని అని మాత్రం చెప్పలేను బాబీ. అది నీకు తెలిస్తే మాలవికని నిన్ను నేను ఫేస్ చేయలేను. ఇప్పటి నుంచి మనం మంచి ఫ్రెండ్స్గా ఉండిపోదాం. విష్ యూ ఆల్ సక్సెస్. వందన, వాట్ హ్యాపెన్ టు యూ? నువ్వు నాకు ఉత్తరాలు రాసావా? ఐ కాంట్ బిలీవ్. ఉత్తరాలా? ఏ ఉత్తరాలు? డోంట్ ట్రై టు ఫూల్ మీ. మేము ఆ కారులోనే ఉన్నాం. వందన, మన మనసు చాలా చిన్నది, సున్నితమైంది కూడా. దాని కెపాసిటీ కన్నా ఎక్కువ దాచిపెడితే అది పేలిపోతుంది. అంచేతనే మనసులో ఏదీ దాచుకోకూడదు, బయటికి చెప్పేయాలి. ఐమ్ సారీ వందన, రియలీ సారీ. నాకు తెలీదు. నేనేదో సరదాగా. అవన్నీ మర్చిపో. రేపే కదా ఫ్యాషన్ షో, నేను అక్కడికి రావట్లేదు. నువ్వు గెలవాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. వస్తాను. మీరందరూ ఇంతసేపు ఎదురు చూసి తిలకించిన ఈ బ్యూటీ కాంటెస్ట్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాము. గౌరవనీయులైన సూపర్ స్టార్ శ్రీ భరత్ సురేష్ గోపి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం. ఈరోజు ఇక్కడ జరిగిన ఈ బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనే వాళ్ళందరూ చాలా అందంగా ఉన్నారు, బాగా చేశారు కూడా. హూ ఈజ్ బెస్ట్? బెస్ట్ అనేది కాదు, హూ ఈజ్ బెటర్ దాన్ బెస్ట్, అదే ఇక్కడ ముఖ్యం. జడ్జెస్ ఆల్రెడీ తీర్పు చెప్పేశారు. అది ఎవరు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ప్లీజ్. థ్యాంక్ యూ. సెకండ్ రన్నర్ అప్ మిస్ శృతి నాయుడు. Congrats. Thank you. Now the first runner-up, Miss Sri Lakshmi. Sorry. నేను శ్రీలక్ష్మిని కాదు, ఐఎమ్ బాబీ కృష్ణ.
కావాలని నేను ఇలా చేయలేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి మనసు తెలుసుకోవడానికి శ్రీలక్ష్మిగా మారాను. అది ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఐఎమ్ సారీ. రావండి. నన్ను వదలండి ప్లీజ్, మీకే చెప్పేది. వాడు ఏం చేశాడని వాడిని మీరు కొడుతున్నారు. అరెస్ట్ చేయం. సార్ ప్లీజ్, తను మీరు అరెస్ట్ చేయొద్దు. మిస్టర్ సురేష్, మీ జోక్యం అనవసరం. ఇది మా డ్యూటీ. టేక్ హిమ్. రారా సార్, ప్లీజ్ మీరే కాపాడాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? అక్కడున్నారు సార్. లోనికి తీసుకురా. సార్, మీకోసం ఎవరు వచ్చారు? తెలుసు. ఏయ్ రారా. సార్ డ్రెస్ ఇవ్వనా? నడు. రారా. మీరెక్కడికి? మీకేం పని? నడవండి. నడవరా. మీరు వెళ్ళండి. ఎస్ సార్. నీ పేరేంటి? బాబీ. మరి ఈ లక్ష్మి ఎవరు? ఏంటి వినిపించట్లేదా? సార్ అది నేను. బాబీ, లైఫ్లో ఒకసారైనా ప్రేమించిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు. నీ ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా ప్రేమలో పడ్డాను, ప్రేమించాను కూడా. ఆ ప్రేమ కోసం చాలా చాలా ఇబ్బందులు పడ్డాం, అల్లర్లు చేశాం. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు. అమ్మాయి వేషం వేసి ఆ అమ్మాయి గదిలో ఉండడం అనేది అది కరెక్ట్ అని నువ్వు అనుకున్నా, పబ్లిక్లోకి వచ్చి ఇలా నువ్వు ఫ్యాషన్ షోలో పాల్గొనడం అనేది చాలా తప్పు. నీ తప్పు నీకు తెలిసింది కదా. జామీన్ ఇచ్చి నిన్ను బయటికి తీసుకెళ్లి ఏర్పాటు చేశాను. ఇదిగో ఇందులో సంతకం పెట్టు. సురేష్ ఇక్కడికి రావటం నీ అదృష్టం. సురేష్ నా ఫ్రెండే కాబట్టి నువ్వు బతికి బయటపడ్డావు. ఫ్రెండ్ మాత్రమే కాదు, నేను ఇతని ఫ్యాన్ని కూడా. మీ పోలీస్ కమిషనర్ అనే సినిమా చూశాక పోలీసు వాడంటే ఇలాగే ఉండాలని నాకు అనిపించింది. మీది మరో సినిమా ఉందిగా, ప్రతిజ్ఞ. అది చూసినప్పుడు ఒళ్ళు మండింది. అందులో ఏంటండి పోలీసు వాళ్ళని అలా కొట్టారు. రియల్గా ఒకసారి కొట్టి చూడండి, తెలుస్తుంది. ఇక నీ విషయం, నువ్వు చేసిన నేరానికి శిక్ష ఏంటో తెలుసా? ఐపీసీ 419. నువ్వు చీటింగ్ చేసినందుకు శిక్షాకాలం ఎంతో తెలుసా? 3 సంవత్సరాలు నువ్వు బయటికి రావు. ఆడపిల్ల వేషం వేసుకుని తన్ని నువ్వు ఏమీ చేయకపోవడం నీ అదృష్టం. పైగా గ్లామర్గా కూడా ఉన్నావు. అదొక్కటే సరిపోదు, ప్రేమించడానికి చాలా ధైర్యం కావాలి. అంతేగాని ఇలా ఆడవేషాలు వేసి అమ్మాయిలను పడగొట్టాలనుకోవడం చాలా తప్పు. అది మగాడి లక్షణం కాదు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఆయనకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ సార్. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ. వెల్కమ్. వస్తానయ్యా. తనకి జామీన్ ఇచ్చాను, ఇక మీరు తీసుకెళ్ళచ్చు. నువ్వు చేసిన పని ఏమి బాగలేదు బాబీ. నా విషయం వదిలే. మా చెల్లెల గురించి ఆలోచించావా? తన గదిలో ఉండే లక్ష్మి అనే అమ్మాయి నువ్వే అన్న విషయం కాలేజీలో అందరికీ తెలిసిపోయింది. ఆ అమ్మాయి నువ్వు ప్రేమించడం కోసం తన్ని చాలా ఇబ్బంది పెట్టావు. ఆ అమ్మాయికి నువ్వు మొహం ఎలా చూపిస్తావు? నేను వెంటనే మాళవికను చూడాలి.
తన్ని క్షమించమని అడగాలి. చేసిందంతా చేసి మళ్ళీ మాళవికం చూస్తావా? ఇంకెప్పుడు నీ మొహం చూడనని చెప్పింది. వద్దంటే వదిలేండి సార్, మర్చిపోతాడు. నువ్వు చెప్పినంత ఈజీ కాదు. బాబీ మాళవికను మర్చిపోలేడు అన్న విషయం నాకు తెలుసు. ఏం బాబీ, నీ వల్ల కాదు. ఇప్పుడు మీ అందరికీ సంతోషమేనా? ఇక్కడ నా పని అయిపోయింది. ఇక మీ పని మీరు చూసుకోండి. ఎందుకంటే నాకు షూటింగ్ టైం అవుతుంది. వస్తాను. థ్యాంక్ యూ. గుడ్ లక్. అమ్మా ఓ పని అయిపోయిందిరా. రే ఏంట్రా ఇది? రే నాకు లవ్ లెటర్ రాశారు. నాకు లవ్ లెటర్ రాశారు. ప్రియమైన బాలకృష్ణకి మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా పేరు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను. ఎందుకంటే నేనెవరో తెలిస్తే మీరు నన్ను ప్రేమించడం మానేస్తారు. మీరే నన్ను కనుక్కోండి. మీ ప్రేమకి ఎదురు చూస్తున్న నేను. నాకు ఫుల్ బాటిల్ తీసిస్తే ఆ అమ్మాయి ఎవరో నేను కనిపెడతాను. ఇదిగో రిబ్బన్ రెడీ. అయ్యో బాబోయ్, మీ ముందు వల్లేరా ఇన్ని ప్రాబ్లమ్స్. లేపరాయండి. అయ్యో నన్ను కొట్టకండి రా, నిజం చెప్పేస్తాను. ఒక ఫుల్ బాటిల్ ఆశపడి నేనే ప్రేమ లేఖ రాసి అక్కడ పెట్టాను. నన్ను క్షమించండి.